బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో ఎంతో భారంతో తండ్రి ఇద్దరు బిషప్స్ కూడా, సింగం గారు అలాగే భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. వాళ్ళని ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ వేదిక మీద ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు ఎంతో ఆసక్తితో వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళకు కూడా పరిచర్యలు ఉన్నాయి, కానీ ఎంతో సాత్వికమైన మనసుతో, ఎంతో ఆశతో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. బద్దు సందుల్లో ఉండి ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. మేము ఆ గుంపులో ఉండాలని ఎంతో మంచి గురిలతో, ఆశలతో ఇక్కడ వచ్చి ఉన్నారు, ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అందరిని కూడా మీరు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. అలాగే వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలని ఎంతో సాత్వికమైన మనసుతో సేవకులు వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే నేను ఈ సబ్జెక్ట్ని ఉపదేశించుటకు కొన్ని సబ్హెడింగ్స్ వాడాను ఆల్రెడీ. చందు బ్రదర్, వీ క్యాన్ గో టు స్లైడ్ నెంబర్ 18. చందు బ్రదర్ మనకు డిస్ప్లే చేస్తారు, చూడండి. నేను వాడిన సీస్ ఏంటి, ఈసాకు యేసు మధ్యన ఉన్న పోలికలు ఏంటి, ఇక్కడ చూడండి. నేను దానికి బ్రాకెట్ కూడా వేశాను, రెడ్ కలర్ బ్రాకెట్. మొదటిగా కన్సెప్షన్. ఇద్దరి జన్మంలో కూడా మనం అద్భుతము తేటగా చూస్తున్నాం. స్త్రీ ధర్మం ఆగిపోయింది సారమ్మకి. ఆ సమయంలో దేవుని శక్తి చేత ఆమె ఈసాక్ని గర్భంలో ధరించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు జన్మంలో కూడా మనము అద్భుతం చూస్తున్నాం, కన్యక మరియ గర్భం ధరించుట. సో ఫస్ట్ సిమిలారిటీ ఏంటంటే కాన్సెప్షన్. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ద సబ్ హెడింగ్స్. ఫస్ట్ ఇస్ కన్సెప్షన్. దాని తర్వాత క్లైమ్. ఇద్దరు కూడా కొండ ఎక్కారు. మొరియా కొండ ఎక్కింది మనం గమనిస్తే లేఖనంలో 22వ అధ్యాయంలో ఈసాకు. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి కొండ ఎక్కటం మనం చూస్తున్నాం. తండ్రి పట్ల విధేయత చూపిస్తూ ఈసాకు కొండెక్కుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు పరమ తండ్రి పట్ల విధేయత చూపిస్తూ కల్వరి కొండ ఎక్కటం మనం చూస్తున్నాం. సో ఎలాగ ఎక్కారు, జస్ట్ మామూలుగా ఎక్కటం కాదు. వి కేమ్ టు ద నెక్స్ట్ సీ. అదేంటంటే క్యారీ. క్యారీ అంటే ఇద్దరు భుజంలో చెక్క నేడుతుంది. ఈసాకు భుజంలో చెక్క నేడుతుంది. ఆ చెక్క మీద ఆయన పడుకోవాలి, బలిగా ఆయనని అర్పించుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మోసుకొని వెళ్ళే చెక్క, అది సిల్వ. దాని మీదనే ఆయన సిల్వ వేయబడతాడు. క్యారీ. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ క్యారీ. దాని తర్వాత మనం చూసాం క్యాపిచులేట్. క్యాపిచులేట్ అంటే కంప్లీట్గా సరెండర్ చేసుకుంటుట. ఎప్పుడు నాన్నగారు అబ్రహాం కోరుకున్నారో, ఈసాకు నువ్వు ఈ బలిపీఠం మీద పడుకో అని అంటే ఏమి అభ్యంతరం చూపించకుండా ఈసాకు వెంటనే ఆ బలిపీఠం మీద పడుకుంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తం ప్రకారంగా ఆయనని శిల్వ మరణంకి అప్పజెప్పుకుంటున్నారు. దాని తర్వాత మనం వచ్చింది క్యాల్కులేట్. ఈసాకు వయసు ఎంత, యేసుక్రీస్తు ప్రభువారి వయసు ఎంత? ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తామని అబ్రహాం చెప్పుట మనము చదువుకున్నాం. అయితే ఆ చిన్నవాడికి అర్థం ఏంటో నేను వివరంగా మీతో పంచుకున్నాను. హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే నార్. నార్ అంటే ఒక వ్యక్తితో పోలుస్తే చిన్నవాడు, కానీ వ్యక్తిగతంగా చూస్తే ఆయన చిన్నవాడు కాదు. నేను అన్ని రుజువులు మీ ముందు తీసుకొని వచ్చాను. ఆ సమయంలో ఈసాకు వయసు 37. ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారు కూడా 30స్లో ఉన్నారు సిల్వ మోసుకొని కల్వరి కొండ ఎక్కినప్పుడు, అలాగే ఈసాకు కూడా మొరియా కొండ ఎక్కినప్పుడు ఆయన కూడా 30స్లో ఉన్నాడు. దాని తర్వాత నేను ఈరోజు కమ్ బ్యాక్, కామ్నెస్, కంటెంప్ట్ అండ్ కన్వర్ట్ అనే అంశం బోధిస్తాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. కమ్ బ్యాక్. ఇప్పుడు చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్ ఈవెన్ యాజ్ యూ ఆర్ డిస్ప్లేయింగ్ ద స్లైడ్. ఒక్కసారి మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా సమాధి మీద విజయం పొంది పునరుద్ధానుడై బయటికి వచ్చారో సమాధి నుంచి, అబ్రహాం దృష్టిలో కూడా మనం గమనిస్తే ఈసాకు చనిపోయి
తిరిగి బలిపీఠం నుంచి బయటకు వచ్చాడని లేఖనం సెలవిస్తుంది. ఉందా లేఖనంలో అలాగే? ఒకసారి చదువుదామా? హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాగా పునరుద్ధాన అనుభవం అనేది తండ్రి తీసుకొని వచ్చారు ఆయన జీవితంలో, అలాగే ఈసాక్ జీవితంలో కూడా పునరుద్ధానంతో కూడిన అనుభవం ఉంది అని లేఖనం సెలవిస్తుంది. ఒకసారి చదువుదామా? హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. క్రిస్ బ్రదర్, ప్లీజ్ హెల్ప్ us out. 11:19 అన్మ్యూట్ చేసుకొని చదవండి బ్రదర్. క్రిస్ బ్రదర్ లేరా? మా సంధ్యారాణి గారు చదువుతారా? 19వ అధ్యాయం 19వ వచనం, 11వ అధ్యాయం 19వ వచనం, హీబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాం శోధింపబడి చదవమ్మా. విశ్వాసంను బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించెను అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడే శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరల పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్పించి మృతులో నుండి తిరిగి పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరమ తండ్రి ఉద్దేశాలను గమనిస్తాడు, క్రియలను కూడా కాదు. కొండ మీద ప్రసంగంలో ప్రభు వారు ఏమంటున్నారు? మీరు వ్యభిచరించే అవసరం లేదు. చెడు దృష్టితో ఒక కన్యక వైపు చూస్తే మీరు వ్యభిచరించినట్లే. అలాగే మీరు హత్య చేసే అవసరం లేదు. కోపం మీ మనసులో తెచ్చుకుంటే మీరు హత్య చేసినట్లే అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ప్రసంగించడం మనకందరూ కూడా తెలుసు. ఎందుకంటే తండ్రి క్రియల కంటే ఎక్కువగా మనసుని చూస్తారు. సో లేఖనం ఏం సెలవిస్తున్నది? అబ్రహాము ఈసాక్ని బలి ఇచ్చేసేను అని చెప్తుంది. ఎందుకంటే ఆయన మనసులో ఒప్పుకున్నాడు ఈ త్యాగం చేయుటకు, మనసుని సిద్ధపరచుకున్నాడు ఈ త్యాగం చేయుటకు, అందుకు అర్పించాడు అనే ఉంది. కానీ అర్పించుటకు సిద్ధపడాడని లేదు లేఖనంలో. ఇంకా ఏమైందంట? ఈసాకు చనిపోయి మరి అబ్రహాంకి దొరికాడు అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాగా కమ్ బ్యాక్, ఆ సీన్ నేను వాడాను. కమ్ బ్యాక్ అంటే పునరుద్ధాన అనుభవం ఎలాగుందో అలాగే ఈసాక్ కూడా పునరుద్ధాన అనుభవం అనేది ఉంది. సో లుక్ ఎట్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ఐజాక్ అండ్ జీసస్. రైట్ ఫ్రమ్ కన్సెప్షన్ ఆన్వర్డ్స్ సి ఎన్నో సీలు మనం చూసాం. ఇంకొక సికి నేను వస్తున్నాను. దాంతో కూడిన వాక్య భాగం నేను ఆల్రెడీ సహోదరుడు క్రిస్తో చదివించాను. కామ్నెస్. జాగ్రత్తగా వినండి, ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లలో ఒక పేరు సమాధానకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యూజువల్గా క్రిస్మస్ టైంలో కూడా మనం చదువుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే సమాధానకర్త. ఆయన ఎవరితో గొడవ పడాడు, సమాధానమే కోరుకుంటాడు. లెట్స్ కమ్ టు దట్ స్లైడ్ బ్రదర్, చందు బ్రదర్. ఎందుకు పావురాలను రిలీజ్ చేస్తారు ఫంక్షన్స్ అప్పుడు? పావురంకి సమాధానంకి ఉన్న పోలిక ఏంటి? ఎందుకు పావురము సూచిస్తుంది సమాధానంని? మెడికల్ రీజన్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. మీరు పావురంని డిసెక్ట్ చేయండి. అన్ని పక్షుల్లో అలాగే జంతువుల్లో మానవుల్లో గాల్ బ్లాడర్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? గాల్ బ్లాడర్. కానీ పావురంలో గాల్ బ్లాడర్ మనకు కనిపించదు. ఎందుకు? దేవుడు అలాగ దాన్ని సృష్టించాడు. ఏ డాక్టర్ నన్ను అడగండి, కోపం దేని వలన వస్తుందంట? చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. కోపం దేని వలన వస్తుందంట ఒక వ్యక్తికి? గాల్ బ్లాడర్లో బైల్ అనే ఒక జ్యూస్ సిక్రీట్ అవుతుంది. ఆ బైల్ అనే జ్యూస్ ఎప్పుడు రక్తంలో కలుస్తుందో అప్పుడే కోపం అనేది ఒక వ్యక్తికి వస్తుంది. ఇప్పుడు గాల్ బ్లాడరే లేకుండా ఉంటే ఒక పావురంలో, జాగ్రత్త వినండి, గాల్ బ్లాడరే లేకుండా ఉంటే బైల్ ఎక్కడ సెక్రీట్ అవుతుంది? మరి సెక్రీట్ అవడానికే ఆస్కారం లేకుండా ఉంటే రక్తంలో ఎలా కలుస్తుంది? పావురంకి ఎలా కోపం వస్తుంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, రెండు కాకుల మధ్యన ఆహారం వేయండి, కకృతి వలన రెండు పొడుచుకుంటూ ఉంటాయి. కానీ
పావురాల మధ్యన ఆహారం వేయండి, ఎప్పుడు అవి పొడుచుకో, నువ్వు ముందు తిను అని కోరుకుంటాయి పావురాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మీరు డిసెక్ట్ చేసి చూస్తే పావురంలో గాల్ బ్లాడర్ అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపి. ఆయనలో ఉన్న ఆత్మని కొలత కూడా ఎవరు వేలేరని బాప్తిజం ఇచ్చే యోహాన్ చెప్తున్నాడు. హీ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ మెషర్ అని బాప్తిజం ఇచ్చే యోహాన్ చెప్తాడు. సో జాగ్రత్త వినండి, ఎన్నో సందర్భాలు వస్తాయి ప్రభువారు కోపం తెచ్చుకునే సందర్భాలు, ఆ కోపము ఆయనకు పుట్టించుటకు ప్రజలు ప్రయత్నించిన సందర్భాలు మనకు వస్తాయి. ఆ వాక్య భాగం నేను చదివిస్తాను క్రిస్ బ్రదర్తో. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం వైపు ప్రయాణమై వెళ్తున్నారు. ఆయన ఎక్కువ వరకు పరిచర్య చేసింది ఉత్తరం భాగం గలిలియా ప్రాంతం. ఆయన యెరూషలేంకి వెళ్ళాలంటే సమరియా ప్రాంతంని దాటే వెళ్ళాలి. అయితే ఇద్దరు శిష్యులను పంపిస్తున్నారు. ఒక సత్రంలో మన కొరకు రూమ్ బుక్ చేయండి అని పంపించినప్పుడు సమరియలు ఆ ఇద్దరు శిష్యులని అవమానపరిచి తిరిగి పంపించేస్తున్నారు. మీకు సత్రంలో మేము చోట అనేది ఇయ్యము. అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువారి దగ్గర వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించు, వాళ్ళ మీద అగ్ని వర్షం కూర్చేటట్లు ఆజ్ఞాపించు, అగ్ని వచ్చి వాళ్ళని భస్మం చేసేటట్టు ఆజ్ఞాపించు అని అంటే ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, నేను రక్షించుటకే వచ్చాను కానీ ఎవరిని చంపుటకు రాలేదు. ఒకసారి చదువుదామా? గ్రంథం 9వ అధ్యాయం 50, లూకా సువార్త 9వ అధ్యాయము 51, 52. లూకా సువార్త 9వ అధ్యాయం 51, 52. ఆయన క్రిస్ బ్రదర్ ఎప్పుడు మనకు తోడ్పడుతూ ఉంటారు. ఓకే. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధ చేయవలెనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడై ఉన్నందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. కింద ఫుట్ లో, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదు అని అనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువారికి తెలుసు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది, ఏం జరగబోతుంది అంతా కూడా తెలుసు. శ్రమలు వచ్చినప్పుడు యెరూషలేం నుంచి క్రైస్తవులు కొంచెం చెదిరిపోయినప్పుడు సమరియా గ్రామంకి వెళ్ళి ఫిలిప్పు సువార్త బోధిస్తాడు. అనేక సమరయులు మారు మనసు పొందుతారని ప్రభువారికి ముందే తెలుసు. వాళ్ళు ఇప్పుడే చనిపోతే మరి రక్షణ ఎలాగా పొందుతారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే అగ్ని వర్షం వాళ్ళ మీద వస్తే మరి వాళ్ళు ఎలాగా ప్రభుని అంగీకరిస్తారు? వాళ్ళ ఆత్మలు ఎలాగా రక్షింపబడతాయి? అందుకే ఫుట్ నోట్లో ఎంతో చక్కగా క్రిస్ బ్రదర్ చదివారు, నేను ఆత్మల్ని రక్షించుటకి వచ్చాను కానీ నాశనం చేయుటకు నేను రాలేదు. అలాగే ఎన్నో ప్రొవోకేటింగ్ సిచ్యువేషన్స్ ఈసాక్ లైఫ్ లో వస్తున్నాయి. ఆయన తండ్రి తోవించిన బావిలు, ఒకసారి ఆలోచించండి, తండ్రి తోవించిన బావిల మీద ఎక్కువ అధికారం ఇసాకే ఉంది కానీ వేరెవరికి కూడా లేదు. మనం చూస్తున్నాం ఒక చోటలో ఆయన దాసులు బావిలు తవ్వుతుంటే అక్కడ ఉన్న గ్రామ ప్రజలు వచ్చి లేదు 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 ఇది మా బావి అని ఆయనతో జగడమాడుతున్నారంట. మరి ఇంకొక చోటుకి వెళ్తున్నాడు పాపం, వాళ్ళతో ఏమీ గొడవ పడకుండా అక్కడ బావి తవ్వుతుంటే మరి అక్కడ వచ్చి ప్రజలు జగడమాడుతున్నారు. మరి ఇసాక్ చూడండి, ద సీ విచ్ వీఆర్ ఫోకసింగ్ అపాన్ నౌ ఇస్ కామ్నెస్. కామ్నెస్ అంటే అబ్సల్యూట్ పీస్ యాటిట్యూడ్. కామ్నెస్ అంటే సమాధానంతో కూడిన ప్రవర్తన. ఎలాగ యేసు డి నాట్ గెట్ ప్రొవోక్డ్ బై ది misbehavior of the Samaritans, Isaac is not getting provoked by the misbehavior of the Philistines. Are you all understanding? అరే వాళ్ళ నాన్నగారు తవ్విన బావి మీద ఎక్కువ అధికారం ఈయనకే ఉంది. ఒక వ్యక్తి సమాధానం కోరుకోవాలి అని అంటే అప్పుడప్పుడు ఆయన అధికారాలను కూడా విడిచిపెట్టి సమాధానంని కోరుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, మీరు సమాధానం వెనకాల పరిగెత్తండి అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒకసారి చదువుదామా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. ఓకే. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి.
పగ సమస్త తీర్చుకున్న మనుషులతో, ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు సమరయులతో సమాధానంతో కూడిన ప్రవర్తన చూపిస్తున్నారు, ఈసాక్ ఎలాగా ఫిలిస్తీన్లతో సమాధానంతో కూడిన ఆయన ప్రవర్తన చూపిస్తున్నాడు. క్రైస్తవులంగా యేసు మార్గంలో నడుచుకునే వ్యక్తుల మనము ఎవరన్నా మనల్ని ప్రొవోక్ చేస్తే కూడా అప్పుడప్పుడు మన అధికారం పోయినా సరే పర్వాలేదు, కానీ కోపం తెచ్చుకుంటే ఏమవుతుంది? ఆ వ్యక్తితో నేను సువార్త పంచుకుంటే హక్కు నేను పోగొట్టుకుంటాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ప్రైజ్ ద లార్డ్. గొడవ పడటం చాలా సులభం. అప్పుడప్పుడు నేను నా వ్యక్తిగత అనుభవం మీతో పంచుకుంటున్నాను. నేను సేవకు వచ్చే ముందు ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో పనిచేసేటప్పుడు బీపీఎల్ ఇండియాలో 1989లో 25,000 రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్. 1989లో నేను చెప్తున్నాను. ఒక కలీగ్ నా దగ్గర 25,000 రూపీస్ అప్పు తీసుకున్నాడు. 1 monthలో తిరిగి ఇస్తానన్నాడు. చివరి వరకు ఇవ్వలేదు. దాని తర్వాత నేను కంపెనీ కూడా విడిచిపెట్టి పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జాయిన్ అయ్యే ముందు ఆయన ఏదో ఒక సాకులు చెప్పి నాకు తిరిగి ఆ 25,000 ఇవ్వలేదు. అయితే గొడవ పడితే ఆయనతో నాకు తెలుసు ప్రభుతో కూడిన వాక్యం, సువార్తతో కూడిన విషయం ఆయనతో పంచుకోవడానికి నా అధికారం నేను పోగొట్టుకుంటాను. గొడవ పడితే ఆ 25,000 కొరకు రేపు సువార్త నేను ఆయనతో పంచుకోలేను, నా సాక్ష్యం నేను పంచుకోలేను, దేవుని గురించి ఆయనతో మాట్లాడలేను అని ఆ 25,000 నేను ఇడిచిపెట్టేశాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ రోజు కూడా ఆయన వాట్సాప్లో ఈస్టర్ దినంన నాకు విషెస్ పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1989లో ఆయనతో సంబంధం పోగొట్టుకోవడానికి నాకు ఆస్కారం ఉండింది, కానీ ప్రభుతో కూడిన మాటలు ఆయనతో పలకటము, దాంతో కూడిన అధికారం నేను పోగొట్టుకుంటాను. ఐ విల్ లూజ్ మై రైట్ టు స్పీక్ ద గాస్పల్ అని ఆ 25,000 రూపీస్ నేను మర్చిపోయాను. వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బి ఫ్రెండ్స్. ఈ ఈస్టర్ దినంన మొన్న ఈస్టర్ గ్రీటింగ్స్ ఫస్ట్ పెట్టింది ఆయనే నాకు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, లిసన్ టు బి వెరీ కేర్ఫుల్. ఇఫ్ we are the followers of the Prince of Peace, sometimes we may have to forfeit our rights also. Hallelujah, praise the Lord. Are you all understanding? So జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈసాకు మధ్య ఉన్న అనేక పోలికల్లో ఒక పోలిక ఏంటంటే కామ్నెస్. ఈసాకు వేరే ప్రజలతో జగడం ఆడట్లేదు. అంతకే ఆయన జగడం ఆడొచ్చు. అరే, ఈ బావిని మా నాన్నగారు తవ్వించారు, నాకు ఎక్కువ అధికారం ఉంది దీని మీద అని ఆయన జగడం ఆడొచ్చు. కానీ ఆయన అధికారాలను కూడా పక్కన పెట్టేసి వాళ్ళతో సమాధానం కోరుకున్నాడు. కాబట్టి దేవుడు అన్నిటికంటే లోతైన బావి, రెహోబోత్ బావి ఆయనకు దొరికేటట్లు చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వి కమ్ టు ద నెక్స్ట్ సి. అదేంటంటే కన్సీడ్ ఆర్ కన్వర్ట్. ఇష్మాయేలు ఈసాకుని గేలి చేశాడు అనే మాట మాత్రం క్రైస్తవులంగా మనకి తెలుసు. 21వ అధ్యాయం ఆదికాండము. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. చూడండి, పాలు విడిచిన దినమున ఇష్మాయేలు ఈసాకుని గేలి చేశాను అనే మాట మనము చదువుకుంటాం. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం చందు బ్రదర్. ఆఫ్టర్ కామ్నెస్ వి కమ్ టు ఎట్ అనదర్ సి. అక్కడ మనం చూస్తే కంటెంప్ట్ అంటే అవమానపరచుట. ఆదికాండం 21వ అధ్యాయం 1-3 వచనాల్లో ఇక్కడ చూడండి, ఇష్మాయేలు అన్నయ్య ఎక్కిరిస్తున్నాడు చిన్న ఈసాకుని. ఏ దినము? పాలు విడిచిన దినము. అందుకే ఆ వాక్యంని ఆధారం చేసుకొని గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఒక్కసారి చదువుదామా? క్రిస్ బ్రదర్ సాయం చేస్తారు. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఓకే. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. ఇప్పుడు కూడా అలాగే జరుగుచున్నది. ఈసాకుని ఎలాగ ఇష్మాయేలు గేలి చేశాడో అనే మాట పౌలు భక్తుడు రాస్తున్నాడు. అయితే చాలా మంది క్రైస్తవులకి తెలియదు ఏమనంటే, దేని బట్టి గేలి చేశాడు బానే ఉంది. దేని బట్టి గేలి చేశాడు? నేను జూయిష్ రాబాయిస్తో కూడా ఇంటర్నెట్లో కరస్పాండ్ చేస్తుంటాను కాబట్టి, జూయిష్ బైబిల్ కామెంటరీస్ కూడా నేను చదువుతుంటాను కాబట్టి నేను ఈ సత్యం మీ ముందు తీసుకుని వస్తున్నాను. 3 జూయిష్ బైబిల్ కామెంటరీస్ ఉంటాయి: టాల్మడ్, టార్గమ్, మిద్రాష్. అది మనం చదివితే దేని బట్టి గేలి చేశాడో మనకి ఆ వివరాలన్నీ కూడా దాంట్లో రాయబడి ఉన్నాయి. దేని బట్టి గేలి చేశాడు అని అంటే, ఇష్మాయేలు సున్నతి పొందినప్పుడు ఆయన వయసు 13. మరి చెప్తున్నాను, ఇష్మాయేలు సున్నతి పొందినప్పుడు
ఆయన వయసు 13. ఈసాకు సున్నతి పొందినప్పుడు ఆయన 8 దినముల శిష్యుడు. 8 దినముల శిష్యుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి. 13 సంవత్సరాల వయసు కలిగి ఉన్న బాలుడు సున్నతి పొందినప్పుడు నొప్పి అనేది ఆయనకు తెలుస్తుందా? లేకపోతే 8 దినంలో ఉన్న బాలుడికి సున్నతి పొందినప్పుడు నొప్పి అనేది తెలుస్తుందా? ఎవరికి ఎక్కువగా నొప్పి అనేది తెలుస్తుంది? 13 సంవత్సరాల వయసు ఉన్న బాలునికా లేకపోతే 8 దినంలో వయసు ఉన్న బాలునికా? 13 సంవత్సరాలు వయసు. 13 సంవత్సరములు. సో దేన్ని బట్టి గేలి చేశాడు అని అంటే, నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సున్నతి పొందినా, నన్ను తండ్రి చేతులు అప్పచెప్పుకున్నా, నువ్వేంట్రా పెద్ద 8 దినములు సున్నతి పొందినావు, నీకంటే నేను గొప్పరా అని గేలి చేశాడు. అది ఆల్ అండర్స్టాండ్. సో 8 దినముల వయసున్న ఈసాకు ఏం స్పందించలేదు, ఎందుకంటే ఆయన గేలి చేయబడుతున్నాడు అనేది కూడా ఆయనకి తెలియదు. కానీ మనకి కథ తెలుసు ఏంటంటే, సారమ్మ చూసి వచ్చి అబ్రహాంకి చెప్పిన మాటలు ఏంటంటే, హాగార్ని ఇష్మాయిల్ని పంపివేసే అని చెప్పింది. అప్పుడు అబ్రహాం మనసులో దుఃఖం కలిగిందని మాట కూడా మనము చదువుకుంటాం, ఎందుకంటే ఇష్మాయిల్ కూడా ఆయన కుమారుడే కాబట్టి. సో ఆ ప్రేమ ఇష్మాయిల్ పట్ల అబ్రహాం మనసులో తగ్గిపోలేదు. ఇప్పుడు మనం జూయిష్ బైబిల్ కామెంటరీకి వెళ్తే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, కొన్ని సంవత్సరముల తర్వాత, అప్పటికి ఇసాకు వయసు కూడా పెరిగింది, కొన్ని సంవత్సరముల తర్వాత ఇష్మాయిల్ని చూడాలని అబ్రహాము సారమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. ఆమె కండిషనల్ పర్మిషన్ ఇచ్చింది, నువ్వు వెళ్ళి చూడొచ్చు, కానీ ఒకటే ఒక కండిషన్, నువ్వు ఏ క్యామెల్ మీద ఎక్కి వెళ్తున్నావో ఆ క్యామెల్ నుంచి నువ్వు దిగకూడదు, అది మోకరిస్తుంది, ఆ ఒంటే మోకరిస్తుంది ఇష్మాయిల్ గుడారం దగ్గర, కానీ మోకరించిన ఆ క్యామెల్ నుంచి నువ్వు దిగకూడదు. మాట్లాడేసి వచ్చాయి, ఎందుకంటే నాకు బాగా తెలుసు నీ మనసులో ఇష్మాయిల్ అంటే ప్రేమ ఉంది. నువ్వు ఆ క్యామెల్ నుంచి దిగి ఆయన గుడారం లోపల వెళ్ళి మరి సహవాసంలో సమయం గడిపి ఆయనతో పాటు భోజనం చేస్తే మరి నువ్వు తిరిగి వస్తావో లేదో, ఆ ఢిల్లీకి తిరిగి వస్తావో లేదో నాకు తెలియదు. అందుకు నేను పర్మిషన్ ఇస్తున్నాను, కానీ కండిషనల్ పర్మిషన్ ఏంటంటే నువ్వు ఆ ఒంటె నుంచి దిగకూడదు అంటే. సారమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని అబ్రహాం వెళ్ళాడు, ఎక్కడ ఇష్మాయిల్ ఉన్నాడో ఆ గుడారం దగ్గర వెళ్ళాడు. కానీ ఆ దినమే ఆ సమయమే ముందే టెలిఫోన్ చేసి వెళ్ళలేదు కాబట్టి, ఆ కాలంలో స్మార్ట్ ఫోన్స్ లేవు కాబట్టి ఇష్మాయిల్కి తెలియదు నాన్నగారు వస్తున్నారని. ఆయన వేటకి వెళ్ళిపోయాడు. కానీ ఇష్మాయిల్ భార్య, ఆమె పేరు ఫాతిమా, అందుకే ముస్లిమ్స్ చాలా వరకు ఆ పేరు వాడుతూ ఉంటారు, ఫాతిమా అనే పేరు వాడుతుంటారు. ఇష్మాయిల్ భార్య ఆమె పేరు. ఆమె వచ్చి, అరే మన మామగారు వచ్చారు అని ఎంతో సంతోషంతో పిలిచిందంట, గుడారం లోపల రండి మాతో పాటు భోజనం చేయండి అని. కానీ అబ్రహాము ఆయన ఒంటి నుంచి దిగలేదు, జస్ట్ చెప్పండి నేను వచ్చాను అని చెప్పేసి మరి ఆయన తిరిగి ఆయన గుడారం దగ్గర సారమ్మ దగ్గర వచ్చేసాడు. అయితే వేట నుంచి తిరిగి వచ్చిన ఇష్మాయిల్ ఎప్పుడు ఆయన కబురు విన్నాడో నాన్నగారు ఎత్తుకొని వచ్చారు అని, ఆయన పరిగెత్తి వెళ్ళాడంట మరి నాన్నగారి దగ్గర వెళ్ళి మరి హత్తుకున్నాడు నాన్నగారు. అక్కడ మరి ఈసాకుని చూశాడు. ఇప్పుడు వయసు వచ్చిన ఈసాకు, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు వయసు వచ్చిన ఈసాకు మరి గేలి చేశాడు. అరే నువ్వేంద్రా 8 దినం నువ్వు సున్నతి పొందినావు, నొప్పి అనేది నీకు తెలియదు, నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నన్ను నాన్నగారి చేతికి అప్పచెప్పుకున్నాను, సున్నతి పొందాను, నొప్పిని అనుభవించాను, నువ్వేంట్రా నీకంటే నేను గొప్ప అని అప్పుడు కూడా ఇష్మాయిల్ ఈసాక్ని గేలి చేశాడు. జాగ్రత్తగా వినండి, అందుకే నేను ఆ వర్డ్స్ వాడుతున్నాను, కంటెంప్ట్. ఇప్పుడైతే ఈసాకుకి జవాబు ఇచ్చుటకు ఆల్రెడీ జ్ఞానం వచ్చేసింది. తగ్గించుకున్నాడు ఈసాకు. అన్నా నువ్వు చాలా గొప్పవాణ్ణి, కానీ దేవుని చిత్తం అయితే నువ్వు శరీరంలో ఉన్న ఒక్క భాగంని తండ్రి చేతిలో అప్పచెప్పుకున్నావు, నా ఫుల్ శరీరంని తండ్రి చేతిలో అప్పచెప్పుకుండే సమయం వస్తే దేవుని చిత్తం ప్రకారంగా నా ప్రాణంనే పోగొట్టుకోవడానికి అవకాశం దొరికితే నా ప్రాణంని కూడా నేను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటాను అన్నయ్య, దేవుని చిత్తం అయితే అని ఈసాకు ఇష్మాయిల్తో చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద జూయిష్ బైబిల్ కామెంటరీ. ఎప్పుడు ఇష్మాయిల్కి తెలిసిందో మోరియా కొండ మీద ఏం జరిగింది అనేది, ఏమైంది, ఈసాకు ఆయన ఫుల్ శరీరంని 37 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు, 8 దినముల వయసు ఉన్నప్పుడు కాదు,
37 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈసాకు ఆయన ఫుల్ శరీరంనే అర్పించుకున్నాడు తండ్రి చేతిలో అనే సత్యం ఎప్పుడు గ్రహించాడో ఇష్మాయిల్ వచ్చి ఈసాకు దగ్గర చెప్పింది ఏంటంటే, నా తమ్ముడా, నువ్వే నాకంట గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన వాక్య భాగంకి వస్తున్నాం. జ్యేష్ఠ కుమారులకి ఆ కాలం సమాజంలో కొన్ని అధికారాలు ఉండేవి. నాన్నగారు చనిపోతే ఎక్కువ వరకు బాధ్యతలు జ్యేష్ఠ కుమారులే నెరవేర్చి వాళ్ళు పేరు పొందుతారు సమాజంలో. అరే, అన్ని బాధ్యతలు ఈయన నెరవేర్చారు నాన్నగారు చనిపోయినప్పుడు అని. అందుకే ఈసాకు చనిపోయినప్పుడు ఈసావు యాకోబు వచ్చి అన్ని బాధ్యతలు నెరవేర్చారు అని లేఖనం సెలవిస్తుంది. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ద స్లైడ్. ఆదికాండం 35వ అధ్యాయము. ఆదికాండం 35వ అధ్యాయం చివరి వచనం మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉన్నది. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ద స్లైడ్. ఈసాకు చనిపోయినప్పుడు ఎవరు వచ్చి బాధ్యతలు నెరవేర్చారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇష్మాయిల్ ఇస్సాకు ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడే ప్రాణము విడిచి మృతి పొంది తమ పితరుల యొద్ద చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి. ఈసావు యాకోబు ఎవరి పేరు మొదట్లో వచ్చింది? ఈసావు, జ్యేష్ఠ కుమారుడైన ఈసావు పేరు మొదట్లో వచ్చింది. ఇక్కడ చూడండి ఎవరెవరు పితరులు చనిపోయారో ఈ పిక్చర్ మీకు చూపిస్తున్నాను. మెక్పెలా కేవ్స్ అనేది ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ మెక్పెలా కేవ్స్ అబ్రహాము ఆ కానానీల దగ్గర నుంచే పొందాడు. అక్కడే సారమ్మ పాతబెట్టబడింది. అక్కడే అబ్రహాము సమాధి చేయబడ్డాడు. అక్కడే ఇసాకు సమాధి చేయబడ్డాడు. అక్కడే యాకోబు ఐగుప్తులో చనిపోయినా సరే ఆయన కుమారులు ఆయన ఇష్ట ప్రకారంగా అక్కడ తీసుకొని వచ్చి ఆయనని సమాధి చేశారు. ఇక్కడ ఇలాగే సమాధి చేసేవారు. అయితే జ్యేష్ఠ కుమారులు, జాగ్రత్త వినండి, జ్యేష్ఠ కుమారులు ఎక్కువ బాధ్యతలు నెరవేరుస్తూ తండ్రిని సమాధి చేసేవారు. ఇంకా సమాజంలో కూడా వాళ్ళకి చాలా మంచి పేరు దొరికేది. అన్ని బాధ్యతలు జ్యేష్ఠ కుమారుడే నెరవేర్చాడు అని వాళ్ళకి మంచి పేరు సమాజంలో దొరికేది. కానీ అబ్రహాం చనిపోయినప్పుడు ఏం జరిగిందంట? 25వ అధ్యాయం 9వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. హిత్తీయుడైన సోహారు కుమారుడకు ఎఫ్రోను పొలమందలి మక్కేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిలును అతనిని పాతిపెట్టిరి. అరే, ఇక్కడ ఎవరి పేరు మొదట్లో వచ్చింది? ఈసాకు పేరు మొదట్లో వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జాగ్రత్త వినండి. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి. దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు అనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆరాధించే విషయంలో ఏమంటారంటే, ఆత్మతోనూ సత్యంతోనూ నువ్వు దేవుని ఆరాధించాలమ్మా అని అంటారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం అనేది కనిపించదు. అందుకే ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుని ఆరాధించాలని లేఖనంలో రాయబడి ఉంది, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ ఈసాకు పేరు మొదట్లో వచ్చింది అని అంటే, మరి జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివితే ఏం జరిగిందో మనకి సత్యం అర్థమవుతుంది. సమాధి చేసే సమయంలో ఇష్మాయిల్ వచ్చి ఈసాకు దగ్గర చెప్పింది ఏంటంటే, నా తమ్ముడా, నువ్వే నాకంట గొప్ప. తండ్రి సమాధి చేసే విషయంలో ఎక్కువ బాధ్యతలు నువ్వే నెరవేర్చు అని ఆయన తప్పుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? నువ్వే గొప్పవాడు అని ఒప్పుకొని నువ్వే బాధ్యతలు నెరవేర్చు అని ఆయన వెనకాల అడుగు వేసి ఇష్మాయిల్కి ఆ ఘనత దొరికేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈసాకి యేసుకి ఏంటి పోలిక? ఇక్కడ ఎవరెవరు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈసాకు ఎలాగా స్పందించాడు? ఇష్మాయిల్ మొదట్లో ఆయనని గేలి చేసినప్పుడు, అన్నా నువ్వు గొప్ప, కానీ ఒక దినం వస్తే నా శరీరం నీ తండ్రి చేతిలో అప్పచెప్పుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు కూడా యేసుని అవమానపరిచిరి. ఆర్ యు అండర్స్టాండింగ్? ఉందా లేఖనంలో ఆ మాటలు? గేలి చేసిరి అనే మాట ఉన్నది. ఒక్కసారి తీద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం. పర్ణశాల పండుగ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా గలిలియా ప్రాంతంలోనే ఉన్నారని గమనించి ఆయన సహోదరులు
గేలి చేయటం స్టార్ట్ చేసిందంట. చదవండి బ్రదర్. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోడు వారెవడును తన పని రహస్యంగా జరిగించడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నువ్వే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. వాళ్ళ సహోదరుల పేర్లు ఎక్కడున్నాయి అది కూడా మనం చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. ఆ దాంట్లో ఇద్దరు పేర్లు జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయం 55వ వచనం మత్తయి సువార్త. బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి, ఈ సహోదరుల పేర్లు అక్కడ ఉంటాయి. ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? యాకోబు, యూదా 2 పేర్లు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరు కూడా లేఖనంలో మనం గమనిస్తే 2 పత్రికలు రాశారు, యాకోబు, యూదా. ఆ యాకోబు ఎవరు రాశారు పత్రిక? అది యోహాన్ సహోదరుడైన యాకోబు కాదు. ఆయన హతసాక్షి అయి చనిపోతున్నాడు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో. ఆ పత్రిక రాసింది ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుడు యాకోబే. అందుకే యూదా ఎలాగ రాస్తున్నాడు ఆయన పత్రిక ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? యూదా ఎంచుకుంటున్నాడు ఆయనని. యాకోబు రాసిన పత్రిక దేవుని యొక్క యూదా పత్రిక చదవండి బ్రదర్. 1వ అధ్యాయం 1వ వచనం. యూదా ఆయనని ఎలాగ వర్ణించుకుంటున్నాడు? ఓకే. యూదా యేసు క్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా. యాకోబు సహోదరుడైన యూదా యేసు క్రీస్తు ప్రభు వారి దాసుడిని. ఇప్పుడు మన యాకోబు పత్రికకు వద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పునరుద్ధానుడైన యేసుని చూసిన తర్వాత ఎలాగ ఇస్మాయిల్ చూశాడో, పునరుద్ధానుడైన ఈసాకు మోరియా కొండ నుంచి దిగి వచ్చాడు. ఆయన శరీరంనే తండ్రి చేతిలో అప్పజెప్పుకున్న తర్వాత, అలాగే తండ్రి చేతిలో కల్వరి కొండలో యేసుక్రీస్తు ప్రభువారు అప్పజెప్పుకొని మరణించి మరి పునరుద్ధానుడై బయటికి వచ్చిన తర్వాత ఈ సహోదరులు అందరూ కూడా మారిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగ ఇస్మాయిల్ మారిపోయాడో వీళ్ళు కూడా మారిపోయారు. ఎలాగా మారిపోయారు అని అంటే వాళ్ళ పత్రికల్లో యేసు సహోదరులు అని కూడా వాళ్ళని వర్ణించుకుంటలేరు, కానీ యేసు దాసులు అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం గ్రీక్ భాషలో లోతులో వెళ్దాం. 2 పదాలు ఉన్నాయి దాసులని వర్ణించుటకు గ్రీక్ భాషలో. ఒకటి ఆండ్రోపోడాన్, ఇంకొకటి డౌలాస్. మరి చెప్తున్నాను, ఆండ్రోపోడాన్ అండ్ డౌలాస్. 2 రకాల దాసులు రోమా సమాజంలో ఉండేవారు. ఆండ్రోపోడాన్ దాసుడు, డౌలాస్ దాసుడు మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది మనం గమనిస్తే, ఆండ్రోపోడాన్ దాసుడు మార్కెట్లో కొనబడిన వ్యక్తి, మార్కెట్లో కొనబడిన దాసుడు. ఆయన యజమాని కింద పనిచేసే సమయంలో కొన్ని షరతులని ఆయన నెరవేర్స్తే మరి స్వతంత్రం పొంది యజమాని ఇంటి నుంచి ఆయన బయటికి వెళ్ళటకు ఆయనకి చట్ట ప్రకారంగా సామాజికంగా అధికారము ఉంది. ఆండ్రోపోడాన్ దాసుడికి కొన్ని షరతులని ఆయన నెరవేర్స్తే ఆయనకి మరి స్వతంత్రం పొందుటకు అధికారము ఉంది, ఆండ్రోపోడాన్ దాసుడు. కానీ డౌలాస్ దాసుడు ఎవరు తెలుసా? ఆయన పుట్టినప్పటి నుంచే దాసుడు. అంటే ఆయన తల్లిదండ్రులు ఆ యజమాని కింద దాసులై ఉన్నారు. వాళ్ళకి పుట్టిన వ్యక్తి డౌలాస్ దాసుడు. డౌలాస్ దాసుడికి జీవితాంతము స్వతంత్రం దొరకడానికి ఆస్కారం లేదు. ఇంకా యాకోబు, యూదా ఏం మాట వాడి వాళ్ళని వర్ణించుకుంటున్నారు అని అంటే ఆండ్రోపోడాన్ దాసులు అని చెప్పట్లేదు, కానీ డౌలాస్ దాసుడు అని రాసుకుంటున్నారు. ఇస్మాయిల్ వచ్చి అంటున్నాడు, నా తమ్ముడా నువ్వే గ్రేట్. మొదట్లో గేలి చేసిన సహోదరులు ఇప్పుడు ఏమంటున్నారు? మేము యేసుక్రీస్తు ప్రభు వారి దాసులు. సో ఆర్ యు అండర్స్టాండింగ్ ద అమేజింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ ఐజక్ అండ్ జీసస్? ఈరోజు మనం గమనించింది ఏంటి? ఫస్ట్ కమ్బ్యాక్, దాని తర్వాత కామ్నెస్, దాని తర్వాత కంటెంప్ట్. వాళ్ళు అవమానాలకి గురి అవుతున్నారు. ఇద్దరు కూడా సహోదరుల చేత అవమానంకి గురి అవుతున్నారు. చివర్లో వాళ్ళ సహోదరులే మారిపోతున్నారు, కన్వర్ట్. వాళ్ళని తగ్గించుకుంటున్నారు. ఈసాకు ముందు ఇస్మాయిల్ తగ్గించుకున్నాడు,
అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి ముందు అప్పటి వరకు గెలి చేసిన యూదా యాకోబు ఎంతగా తగ్గించుకుంటున్నారంటే, వాళ్ళని ఎలాగ వర్ణించుకుంటున్నారంటే డౌలాస్ దాసులం అని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనం ముగిస్తున్నాము. దేవుని వాక్యం చుంటేనే దానికంటే మధురమైనది. నేను ఇంకా మాట్లాడితే కూడా మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ మీకు కూడా పనులు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. ఇక్కడ నేను ముగిస్తున్నాను. వచ్చే వారము ఇంకా అనేకమైన లేఖనములు ఉన్న మర్మాలు మనం గ్రహించి దేవుని మనం ఆరాధిద్దాం. ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేసి మరి బిషప్ సింగం గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన గ్రూప్ మెంబర్స్ బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా సేవకులే. కానీ ఎంతో సాత్వికంతో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. వాక్యపరంగా ఆత్మీకంగా మేము కొత్త విషయాలు నేర్చుకోవాలి. వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో గురిలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారని మేము నమ్ముచున్నాం. మీ దీనదాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట సాత్వికంతో కూడిన పాఠాలు ఏం మీరు మాకు నేర్పించారో మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఎవరెవరు వాళ్ళని తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారని లేఖనంలో తండ్రి మీరు ఎన్నో ఉదాహరణల చేత మీరు రాసి పెట్టి ఉన్నారు. అది మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఏమన్నా కొత్త విషయాలు మేము నేర్చుకొని ఉండుంటే ఎంతో కృషితో ఈ యూట్యూబ్ వీడియోస్ని చందు బ్రదర్ అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోస్ని కూడా సార్వత్రిక సంఘం మేలు కొరకు మేము సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ ఫోరం చేత, ఈ సిపిఎం ఫోరం చేత సార్వత్రిక సంఘం కూడా ఆశీర్వదించబడాలి. ఎంతో చక్కని దర్శనం మీరు ఇచ్చి ఉన్నారు బిషప్ సింగం గారికి, బిషప్ భాస్కర్ గారికి. రాబోయే దినంలో కూడా వాళ్ళని ఇద్దరిని కూడా మీ మహిమార్థమై వాడుకోండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.